హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఒక్కరికైనా సెక్యూరిటీ ఉందా? మీ డేటా సేఫ్గా ఉందా? మీరు అనుకుంటూ ఉండుంటారు, నా ఫోన్ నెంబర్ ఎవరికి ఇచ్చినా పర్లేదు, నా డీటెయిల్స్ ఎవరికి ఇచ్చినా పర్లేదు, నా ఆధార్ కార్డ్ ఎవరికి ఇచ్చినా పర్లేదు, ఇలా అనుకుంటూ ఉండొచ్చు. అలా ఆధార్ కార్డులు ఫోన్ నెంబర్లు ఎవరికి ఇచ్చినా పర్లేదు, కానీ ఒకవేళ నీ ఫోన్ నెంబర్ ఉంటే నువ్వు ఎక్కడున్నావో నీ విత్ కోఆర్డినేట్స్‌తో సహా నువ్వు కదలికలు మొత్తం మానిటరింగ్ జరుగుతూ ఉంది అని తెలిస్తే నువ్వు జాగ్రత్తగా ఉండగలవా? మనశ్శాంతిగా బతకగలవా? నువ్వు ఇంట్లో ఉన్నా, బయటికెళ్ళినా, ఎక్కడన్నా ఏదన్నా పనిలో నిమగ్నమై ఉన్నా, నీ కదలికలు ఒకడు మానిటర్ చేస్తూ ఉన్నాడు. కేవలం నీ ఫోన్ నంబర్‌తోనే ఒకడు నిన్ను అబ్జర్వ్ చేస్తూ నీ ప్రతి ఒక్క దాన్ని వాడు కంట్రోల్ చేస్తూ ఉన్నాడంటే ఎంత బాధ కలుగుతది? ఇది రాజ్యాంగ విరుద్ధం. అంతేకాదు నీ డేటాని దొంగతనంగా వాడు వాడుకోవటం. నీ ప్రైవసీకి భంగం కలిగించటం. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. డేటా అనేది ఒక ఇంధనం అని ఫ్యూల్ అని ఎందుకు అంటూ ఉన్నానంటే, డేటా అనేది ఒక పెట్రోల్ కన్నా పవర్ఫుల్ అయినటువంటిదని, అంతకన్నా వాల్యుబుల్ అయినటువంటిదని, దాన్ని ఎవడైనా దొంగతనం చేస్తే అది తప్పని ఆయన చెప్పడం జరిగింది. డేటా ఈజ్ న్యూ ఆయిల్. దాని అర్థం ఏంటంటే, క్రూడ్ ఆయిల్ ఎంత విలువైందో డేటా అంత విలువైంది. సో ఇప్పుడు డేటా ప్రొటెక్షన్ అనేది, డేటాని, మన పర్సనల్ వ్యక్తిగత డేటాని భద్రపరచుకోవటం అనేది అత్యంత కీలకమైంది. డేటా చౌర్యం చాలా కీలకమైంది. మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఎక్కడైనా సరే మీరు పేపర్లో పబ్లిష్ చేసినా అది నేరం. మీరు ఎక్కడైనా మీ సర్వర్లో పెట్టుకున్నా అది నేరం కింద వస్తుంది. చాలా కీలకమైంది, చాలా జాగ్రత్త పడాల్సింది. కానీ ఆయనకు సంబంధించినటువంటి జనసేన పార్టీ కార్యకర్తల దగ్గరే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క డేటా డీటెయిల్స్ ఉంటూ ఉన్నాయి. అదేంటండి ఇలా అంటున్నారు మీరు అంటే, ఇప్పుడు నేను మీకు డిప్యూటీ సీఎం గారి తాలూకా అని ఒక అకౌంట్ నుంచి ఒకడు మెసేజ్ పెడతాం జరిగింది. అదేం పెడతాం జరిగింది? వీడి నెంబర్ ఉందా ఎవరి దగ్గర అయినా? నెంబర్ ఉంటే వీడి అడ్రస్, లొకేషన్, పిన్ పాయింట్ కూడా అప్లోడ్ చేస్తా. వెయిట్రా ఎల్ కొడక, కథలు దెన్గోతున్నావు అంటూ ఒక మెసేజ్, జస్ట్ వాడి నెంబర్ ఇవ్వండి, వాడు బతుకంతా మీ ముందుకు తీస్తానంటూ డిప్యూటీ సీఎం గారు తాలూకా అనే ఒక ప్రొఫైల్, ట్విట్టర్ ప్రొఫైల్ నుంచి ఈ మెసేజ్ రావడం జరిగింది. దానికి ఏంద్ర ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే, నీ నెంబర్ ఇవ్వరా, అడ్రస్, నీ నెంబర్ ఇవ్వరా, డెస్ బూతు, అడ్రస్ కూడా నువ్వు చెప్పనక్కర్లేదు, పెద్ద పోటుగాడివి కదా, ఇవ్వరా డెస్ బూతు, అనిల్ తారకృష్ణకి ఈ ట్యాగ్ చేయడం జరిగింది. అంటే ఓన్లీ ఫోన్ నెంబర్ ఉంటే ఒకళ్ళ డేటా యాక్సెస్ చేయడం, వాళ్ళ కోఆర్డినేట్స్ కనుక్కోవడం, వాళ్ళు ఎక్కడున్నారో యాక్యురేట్ పాయింట్ని తెలుసుకోవడం అనేది పోలీసుల దగ్గర ఉండేటువంటి సిస్టమ్ మాత్రమే. పోలీసులు, ఇంటెలిజెన్స్ దగ్గర ఉండేటువంటి డేటాని అనలైజ్ చేసి అకార్డింగ్ టు ఫోన్ నెంబర్ మన కోఆర్డినేట్స్ యాక్యురేట్ పొజిషన్ చెప్పడం జరుగుతూ ఉంది. అయితే వాడు అన్న విధంగానే ఆ కోఆర్డినేట్స్ యాక్యురేట్గా పోస్ట్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి, ఇవన్నీ మీకు పక్కన కూడా టెలికాస్ట్ చేస్తా, బ్లాక్ చేయడం జరిగింది. ఆడే మళ్ళీ పోలీసులు చెప్తానని చెప్తున్నారు. వెయిట్ చేయరా, పోలీసులు మామూలు వస్తూ ఉన్నారు, ఇవన్నీ చేయించింది నువ్వే కదరా అంటూ వాడికి సంబంధించిన కోఆర్డినేట్స్ అన్ని ఎంత దూరంలో ఉన్నారో క్లియర్గా మెన్షన్ చేస్తూ పంపించడం జరిగింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? పవన్ కళ్యాణ్ కార్యకర్తలందరికీ మన డేటాని యాక్సెస్ చేసేటటువంటి, మన కోఆర్డినేట్స్, మన లొకేషన్స్ తీసుకునేటటువంటి శక్తి కలిగి ఉన్నారా అంటే, మన డేటా మొత్తం పవన్ కళ్యాణ్ గారు ముందే దొబ్బేసి దాచారా? నా పేరు అనిల్ కుమార్, కల్ట్ ఫ్యాన్ ఇక్కడ అనే యూజర్ నేమ్ కలిగి ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్, జనసేన పార్టీ. ఈయనకి నాకు ఏదో చిన్న గొడవ అయిందండి. నైట్ గొడవ అవగానే ఒక 5 minutesలో నా IMEI నెంబర్, నా లైవ్ లొకేషన్ మొత్తం తీసుకొచ్చి అప్లోడ్ చేసేసాడండి, ట్వీట్ చేసేసాడండి. ఎవరిచ్చారండి వాళ్ళకి? నాకైతే ప్రాణహాని ఉందండి. దీనికి ఏమైనా అయితే ఆయన కారణం అండి.
జనసేన కార్యకర్తల తరపున నుంచి నాకైతే థ్రెట్ ఉన్నదండి. ప్రజల ప్రైవసీకి ఇలా భంగం కలిగే విధంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన వారు ఇలా పోస్ట్ చేయటం గల కారణం ఏంటి? అంటే వీళ్ళు ఎవరెవరిని అరెస్ట్ చేయాలి, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని యాక్యురేట్ పొజిషన్‌లో ఉన్నారా కనుక్కొని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అరెస్టులు చేయిస్తూ ఉన్నారా? అంటే పోలీసులకు కూడా తెలియనటువంటి సమాచారం జనసేన కార్యకర్తలకు తెలుస్తూ ఉందా? ఎవరి నెంబర్ అయినా ఎక్కడి నుంచైనా వాళ్ళ కోఆర్డినేట్స్, లొకేషన్, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనే విషయాలు వీళ్ళకి తెలిసేలాగా ఉందా? ఓన్లీ నెంబర్ అయినా ఫోన్‌లో ఉన్నటువంటి డేటాను కూడా తస్కరిస్తూ ఉన్నారా? అని సర్వత్రా చాలా చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది మాత్రం సహించదగే నేరం కాదు. దీనికి ఘోరమైన శిక్షలు పడాలి. ఇలా ఎవడైతే మన పర్సనల్ ఫోన్ నెంబర్ నుంచే మన కోఆర్డినేట్స్, మన లొకేషన్స్ కనుక్కొని ఇంత డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారంటే వారు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నారు, దాన్ని దేనికోసం వాడుతున్నారు, ఇలా మన డేటా శౌర్యాన్ని ఎంతవరకు దొంగతనాలు చేస్తూ ఉన్నారు, మన డేటాని ఎంతవరకు తస్కరిస్తూ ఉన్నారు, పర్సనల్ డేటాలు, ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా పర్సనల్ చాట్లు, మన అకౌంట్ బ్యాలెన్స్‌లు అన్నీ వాళ్ళ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నాయా అనే అనుమానం సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇది గనక 100% కరెక్ట్. ఈ యాక్యురేట్ డేటా పంపించడం అనేది కరెక్ట్. సో దీన్ని బట్టి మీరు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. మీ డేటాను మీరు కాపాడుకోవాలంటే ఏం చేయాలనేది ప్రస్తుతానికి నేను కూడా మీకు చెప్పలేను. మీ ఫోన్ నెంబర్ ఉంటేనే మీ డేటా చెప్తున్నారంటే, మీ లొకేషన్ చెప్తున్నారంటే మీ ఫోన్స్ అన్ని ఆల్మోస్ట్ హ్యాకింగ్ మోడ్‌లో ఉన్నట్టే. ఒక్కసారి క్లారిటీగా ఉండండి. ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు జనసేన తాలూకా వాళ్ళు ఇది చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూటమి దగ్గర మొత్తం దగ్గర ఈ సాఫ్ట్‌వేర్ ఉండే అవకాశం ఉంది. ధైర్యంగా దీన్ని ప్రశ్నించవలసిన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. చూస్తూనే ఉండండి. ఎందుకంటే ఇటువంటి తప్పులు మనం సహించకూడదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.